చాలా అత్యంత ఖండనీయమైన అంశం, అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంబటి రాంబాబు గారు చేయడం జరిగింది. 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి, 4వ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్న వ్యక్తి, ప్రధానంగా తనకన్నా వయసులో పెద్ద వ్యక్తి, 75 సంవత్సరాలు కలిగిన నాయకుడిని పట్టుకొని అటువంటి జుగుప్సాకరమైన సభ్య సమాజం హర్షించని విధంగా మాట్లాడడం బట్టి ఆ పార్టీ సంస్కృతి ఏముందో, లేదా అతని వ్యక్తి ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేశారో అతని ఇదేంటనే మానసిక స్థితి ఏ రకంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది ప్రజాస్వామ్యంలో లేదా రాజకీయ క్షేత్రంలో ప్రత్యర్థుల్ని, ఇతర రాజకీయ పార్టీలని రాజకీయ ప్రత్యర్థులుగా చూడాలి, కానీ శత్రువులుగా చూసే విధానం మంచిది కాదు. తద్వారా ఏంటంటే సమాజంలో ఈ రకంగా విద్వేషాలని, వైషమ్యాలని రెచ్చగొట్టాలని అనుకుంటున్నారో మరి నాకు అర్థం కావట్లేదు. నేను వేరే రాజకీయ విమర్శలు చేయట్లేదు, కానీ ఎన్నికల్లో గెలుపోవటం అనేది సహజం. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు. కానీ ఓడిపోయాం కదా అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు.